ఏవి9 టీవీ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నాను అనుకోండి. మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం, స్వయం ఉపాధితో ఆర్థిక సాధికారత లక్ష్యం నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం చెట్టుపేట గ్రామంలో లేస్ వర్క్, ఎంబ్రాయిడరీ వర్క్ నిర్వహిస్తున్న యూనిట్ ను తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి సేకూరి బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ చేతి అల్లికలతో అందంగా తీర్చిదిద్దిన వివిధ రకాల దుస్తులను పరిశీలించి లేస్ వర్క్, ఎంబ్రాయిడరీ రంగాల్లో మహిళలు చూపిస్తున్న ప్రతిభను ప్రత్యేకంగా అభినందించారు. తరతరాలుగా ఈ కుటుంబ సభ్యులు లేస్ అల్లికలతో ప్రత్యేక గుర్తింపు పొందడం ప్రశంసనీయమని కలెక్టర్ కీర్తి చేకూర్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఇంటి నుంచి ఒక మహిళా పారిశ్రామికవేత్త లక్ష్యంతో మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా పలు చర్యలు చేపడుతుందని కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. క్షేత్రస్థాయిలో స్వయం ఉపాధి అవకాశాలను విస్తరింపజేసి ఆదాయ వనరులు సృష్టించడంతో పాటు మరికొంతమందికి ఉపాధి అవకాశాలు కల్పించే యూనిట్లను గుర్తించి ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆమె వెల్లడించారు. ఈ యూనిట్ ను నిర్వహిస్తున్న ఎం విజయకుమారి తన 3 పిల్లలతో కలిసి స్వయం ఉపాధి ద్వారా ముందుకు సాగుతూ ప్రత్యక్షంగా మరో 15 మందికి ఉపాధి కల్పిస్తున్నట్లు వివరించారు. జెమినీ లేస్ క్రియేషన్స్ వర్క్స్ పేరుతో RTIH స్వయం బ్రాండ్ ద్వారా ఉత్పత్తులను మార్కెట్లో ప్రవేశపెడుతూ ప్రత్యేక గుర్తింపు కోసం చర్యలు తీసుకున్నామని DRDA ప్రాజెక్ట్ డైరెక్టర్ బి నగేష్ తెలిపారు. ఇప్పటికే మార్కెటింగ్ రంగంలో స్థిరత్వాన్ని సాధించడంతో పాటు మరింత నైపుణ్యం కలిగిన ఉత్పత్తులను రూపొందించేందుకు శిక్షణా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. యూనిట్ విస్తరణ, ఆధునిక యంత్ర సామాగ్రి కొనుగోలు, ముడి సరుకు సమీకరణ కోసం సుమారు 20 లక్షల రూపాయలు పెట్టుబడి అవసరమని నిర్వాహకులు కలెక్టర్ దృష్టికి తీసుకుని వచ్చారు. దీనిపై స్పందించిన కలెక్టర్ అవసరమైన ఆర్థిక సహాయం అందించేందుకు బ్యాంకు అధికారులతో చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. అదేవిధంగా ఉత్పత్తులకు తగిన బ్రాండింగ్, డిజైనింగ్ సదుపాయాలు కల్పించి మార్కెట్ అవసరాలకు అనుగుణంగా తయారీ చేయాలని సూచించారు. లేస్ వర్క్, ఎంబ్రాయిడరీ రంగాల్లో మరింత మంది మహిళలకు శిక్షణ అందించి నైపుణ్యాలను పెంపొందించేందుకు సిద్ధంగా ఉన్నామని యూనిట్ నిర్వాహకులు కలెక్టర్కు వివరించారు. మహిళలు స్వయం ఉపాధి ద్వారా ఆర్థికంగా స్వావలంబన సాధించి ఇతరులకు ఆదర్శంగా నిలవాలని కలెక్టర్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, బ్యాంకు ప్రతినిధులు, గ్రామ ప్రతినిధులు, మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఏవి9 టీవీ న్యూస్, నిడదవోలు.